వాళ్ళ మీద మీరు ప్రశ్నించాలి, వాళ్ళ మీద మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడితే ఇంకొకరికి తప్పు చేయకుండా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట 1-10 సార్లు, ఒక్క అధికారికైనా సరే మా యొక్క భూమిని వేరొకరి పేరుతో ఎక్కించిన అధికారులకు కానీ శిక్ష పడిందంటే వాళ్ళు ప్రమోషన్లు పొందడం కానీ, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎస్ఆర్లో ఇదన్నీ కూడా నమోదవుతుంది. అదేవిధంగా మీకు తెలియజేసే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మీ భూమిని మీకు సంబంధం లేకపోయినా, మీకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీస్ ఇవ్వకపోయినా, భూమి హక్కు అదేవిధంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్బుక్ ROR యాక్ట్ ప్రకారం మీకు నోటీస్ ఇవ్వకుండా మీ ఎవరైతే భూమిని అన్యాయకరంగా ఎక్కించారో వాళ్ళందరి మీద కూడా మీరు ఈ యొక్క నేను చెప్పిన రికార్డులన్నీ కూడా సేకరించి మన కర్నూలులో ఉన్నటువంటి గౌరవ లోకాయుక్త వారి ముందు కేవలం 150 రూపాయలు డీడీ తీసి మీరు వారి మీద మీ యొక్క అర్జీని దాఖలుపరిచినట్లయితే గౌరవ లోకాయుక్త వారు మీ కేసును స్వీకరించి వారి మీద విచారణ జరిపి